కేరళ స్టోరీస్ పార్ట్ 1 వచ్చినప్పుడు అదొక ప్రాపగాండా ఫిల్మ్ అని చెప్పారు. సో, ఒక పర్టిక్యులర్ ప్లేస్‌ని గాని, ఒక పర్టిక్యులర్ రిలీజియన్‌ని గాని అవమానిస్తూ కావాలని చెప్పి హేట్రెడ్ పెంచడం కోసం ఆ సినిమా రిలీజ్ చేశారు. ఆ సినిమాని తీశారని చెప్పి చాలామంది మాట్లాడారు. బట్ రీసెంట్‌గా ఆ నాసిక్ టీసీఎస్‌లో జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో, దాన్ని ఈ కేరళ స్టోరీస్ తోటి రిలేట్ చేస్తే నేను చూసా కాబట్టి చెప్తున్నాను. 1% కూడా ఎక్కడ నాకు డీవియేషన్ కనిపించలేదు. ఆ సినిమాలో ఏదైతే చూసానో వీళ్ళు ఏదైతే ఇక్కడ నేను టీసీఎస్ నాసిక్‌లో ఏదైతే సిట్యుయేషన్ జరిగిందో సేమ్ 2 ఒకటే. పెద్ద తేడా లేదు. 2 ఒకటే అయినప్పుడు లవ్ జీ అది లేదు అని చెప్పి ఎలా అనుకోవాలి? ఉందనే అనుకోవాలి గదా! ఇప్పుడు దీని గురించి మాట్లాడుతుంటే చాలామందికి కోపాలొస్తాయి. చాలామంది ఫీల్ అవుతారు, హర్ట్ అవుతారు. ఇలా పర్టిక్యులర్‌గా రిలీజియన్ గాని, పర్టిక్యులర్ ప్లేస్‌ని గాని ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని చెప్పి చాలామంది అంటారు. జాగ్రత్తగా గమనించండి. లాస్ట్ టైమ్ గోవా బన్ ఇష్యూ జరిగింది గదా! గోవా బన్ ఇష్యూ జరిగినప్పుడు ఆ వ్యక్తి తరపున అందరూ మాట్లాడారు. సెక్యులరిస్టులందరూ మాట్లాడారు. హిందూస్ కూడా అతనికి సపోర్ట్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలు అతనికి సపోర్ట్ చేశాయి. చాలామంది యూట్యూబర్స్ అతని కోసం మాట్లాడారు. టీసీఎస్ ఇష్యూ జరిగింది గదా! నాసిక్‌ది. ఇది చాలా పెద్ద ఇష్యూ గదా! సెన్సిటివ్ ఇష్యూ గదా! సెన్సేషనల్ ఇష్యూ గదా! ఒక్క యూట్యూబర్ అయినా మాట్లాడాడా? ఒక్కడు మాట్లాడాడా? క్రాంతి వ్లాగర్ ఈ గోవా బన్ ఇష్యూ మీద మాట్లాడాడు. ఈ ఇష్యూ మీద మాట్లాడాడా? ఏజూడ్ మాట్లాడాడా? ఇలా చాలా పెద్ద పెద్ద యూట్యూబర్లు తెలుగులో ఉన్నారు. ఒక్కళ్ళైనా గాని అంటే రోజు డైలీ జరిగే సిట్యుయేషన్స్ గురించి అందరి గురించి మాట్లాడుతుంటాడు. ఒక్కడైనా గాని ఈ ఇష్యూ గురించి మాట్లాడాడా? భయం. ఇదే ప్రాబ్లమ్ అసలు యాక్చువల్‌గా. ఈ 80స్‌లో ఏం జరిగిందంటే ఈ సెక్యులరిజం అనేది దేశానికి చాలా అవసరం అనిపించింది. ఆ టైంలో సెక్యులరిజం అనేది చాలా గట్టిగా వచ్చిందనమాట. ఆ సెక్యులరిజం కాస్త పొయ్యే కొద్దీ రాజకీయ పార్టీల ప్రెషర్స్ అవ్వచ్చు, లేకుంటే పొలిటికల్ పార్టీస్‌తో వాళ్ళకున్న అఫిలియేషన్స్ అవ్వచ్చు. అది సెక్యులరిజం కాస్త సూడో సెక్యులరిజంగా టర్న్ అయింది. హిందువులకి ఏదైనా జరిగితే మాట్లాడకపోవడము, కేవలం ముస్లిమ్స్‌కి గాని లేదా వేరే అదర్ రిలీజియన్స్‌కి మాత్రం ఏదైనా జరిగితే హిందువులను బ్లేమ్ చేస్తూ మాట్లాడడము. ఇది మెజారిటీ సూడో సెక్యులరిస్టులందరూ హిందూస్‌లోనే ఉంటారు. అది చాలా బాధాకరమైన విషయం. ఇలా జరిగిన వల్ల ఎర్లీ 2000స్‌లో ఏమైందంటే ఎవరి రిలీజియన్‌ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఓకేనా? వాళ్ళ రిలీజియన్స్ కోసం వాళ్ళు ఫైట్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ రిలీజియన్ వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే వాళ్ళు వాయిస్ అవుట్ చేస్తుండడం మొదలుపెట్టారు. ఇలా చేయటం మొదలుపెడుతున్నప్పుడు అన్ని రిలీజియన్స్‌లోనూ ఇలాగే జరుగుతుందనమాట. ఇలా జరుగుతున్న టైంలో దాన్ని కొంతమంది మతోన్మాదం అన్నారు, మత పిచ్చి అన్నారు. పిచ్చి పిచ్చిగా చాలామంది మాట్లాడారు. కాకపోతే వాళ్ళు ఎందుకు అలా టర్న్ అవ్వాల్సొచ్చింది అంటే సెక్యులరిస్టులు, సూడో సెక్యులరిస్టులు, ఇంటలెక్చువల్స్ హిందువులకి ఏదైనా అన్యాయం జరిగితే బయటకొచ్చి మాట్లాడాలన్నప్పుడు సైలెంట్‌గా ఉంటున్నారు. మాట్లాడట్లేదు. మాట్లాడనప్పుడు ఎవరిని వాళ్ళు కాపాడుకోవాలి గదా! ఎవరి ధర్మాన్ని, ఎవరి రిలీజియన్‌ని వాళ్ళు కాపాడుకోవాలి కాబట్టి వీళ్ళే అడుగు ముందుకేసి వీళ్ళే ప్రొటెక్ట్ చేసుకోవడం మొదలుపెట్టారు. దేశంలో ఇప్పుడు ఇంత దూరం వచ్చింది అంటే బికాస్ ఆఫ్ సెక్యులరిస్టులు, సూడో సెక్యులరిస్టులుగా మారడమే. మారకపోయుంటే వేరేలాగుండేది. రీసెంట్ ఎగ్జాంపులే ఆ కోవా బన్ తోటి మనం మాట్లాడుకుంటే ఒక్క యూట్యూబర్ కూడా మాట్లాడలేదు. నా ఇన్‌స్పిరేషనల్ యూట్యూబర్ ధ్రువ్ రాటే. అతను కూడా ఇప్పటిదాకా వీడియో చేయలేదు ఈ ఇష్యూ మీద. ఇక మీదట కూడా చేయడు. ఎందుకు చేయడు అంటే ఎలక్షన్స్ చాలా దగ్గరగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లో ఎలక్షన్స్ ఉన్నాయి. తమిళనాడులో ఎలక్షన్స్ ఉన్నాయి. కేరళలో ఎలక్షన్స్ ఉన్నాయి. కాసేపు కేరళ, తమిళనాడు పక్కన పెడితే పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ ధ్రువ్ రాటే అనే వ్యక్తి యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే జరిగిందో ఆ జరిగిన దాన్ని రిపోర్ట్ చేస్తూ వీడియో చేస్తే పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి అడ్వాంటేజ్ అయితది. ఒక పార్టీకి అడ్వాంటేజ్ అయితది అని చెప్పి అతను ఆ వీడియో చేయట్లేదు. ఈవెన్ దో ఆయన ఆ వీడియో చేసినా కూడా ధ్రువ్ రాటే అనే పర్సన్ ఇప్పుడు దాకా ఈ ఇష్యూస్ అసలు బయటికే రాలేదు. సడెన్‌గా ఇప్పుడు ఈ ఇష్యూస్ ఎందుకు బయటకొస్తున్నాయి? ఎప్పటి నుంచో జరుగుతుందన్నారు గదా! 2020 నుంచి జరుగుతుందన్నారు గదా! సడెన్‌గా ఇప్పుడు ఎందుకు ఆ ఇష్యూ బయటకొచ్చింది? ఇప్పుడు ఎందుకు పోలీసులు దీన్ని హైలైట్ చేస్తారు? మేబీ బీజేపీకి అడ్వాంటేజ్ అవ్వడం కోసం బీజేపీ వాళ్ళే ఇలాంటి గేమ్ ప్లాన్ చేశారు అన్న థాట్ ప్రాసెస్‌ని కూడా అతను తీసుకొస్తారు. ఈ నెరేటివ్స్‌ని కూడా అతను తీసుకొచ్చి ఇలా కూడా మాట్లాడతారు తప్పితే యాజ్ ఇట్ ఈజ్ అతను రిపోర్ట్ చేయడు. బికాస్ ఆఫ్ బీజేపీ పార్టీకి అడ్వాంటేజ్ జరుగుతుందని. ఇక్కడ ఇదే ప్రాబ్లమ్. బీజేపీ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది అని చెప్పి ఇష్యూస్‌ని ఎవరు మాట్లాడరు. తెలుగులో కూడా అంతే. ఎవరు మాట్లాడరు. అలా మాట్లాడితే సబ్‌స్క్రైబర్లు వెళ్ళిపోతారన్న భయం. అదే గోవా బన్ ఇష్యూకైతే మాట్లాడతారు. ఎందుకంటే హిందూస్ కూడా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ రోజు జరిగింది ఇష్యూ అక్కడ ఏదైతే తప్పు జరిగిందో ఆ తప్పుని తప్పులాగా చూపెట్టకుండా మతాన్ని తీసుకొచ్చి మాట్లాడేసరికి చాలామంది హిందూస్ కూడా అతని వెనక నిలబడ్డారు. ఇప్పుడు కూడా సేమ్ ఇదే ఇష్యూ అనమాట. ఫోర్స్‌బుల్‌గా ఒక టీసీఎస్ కంపెనీ బీపీఓ. యాక్చువల్‌గా బీపీఓ అంటే వేరేలాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ బీపీఓ, ఇన్ఫోసిస్ లిమిటెడ్ చాలా తేడా ఉంటుంది. నేను పని చేశాను కాబట్టి చెప్తున్నాను. బీపీఓ అనేది కంప్లీట్‌లీ అది అవుట్ సోర్సింగ్ లాగా ఉంటుంది. దాని ట్రీట్మెంట్ గానీ, దానికి ఉండే ఫెసిలిటీస్ గానీ, వాళ్ళకుండే
అడ్వాంటేజెస్ కానీ సో ఎవ్రీథింగ్ సో చాలా తేడా ఉంటుంది అనమాట కంపేర్ టు ఇన్ఫోసిస్ లిమిటెడ్. సో అలాగే టీసీఎస్ బీపీఓ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ కాల్ సెంటర్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎక్కువ మంది వర్క్ చేస్తూ ఉంటారు. సో అలా అంటే లైక్ సాఫ్ట్వేర్లో కాకుండా సో వీళ్ళు వేరేలాగా వర్క్ చేస్తుంటారు అనమాట. సో డిఫరెంట్గా ఉంటుంది, ఈ ఆపరేషన్స్ అన్ని డిఫరెంట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ లిమిటెడ్, సో దీనికి ఉన్న హైరార్కీ, ఇన్ఫోసిస్ బీపీఓ దానికి ఉన్న హైరార్కీ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. టీసీఎస్ బీపీఓలో చేస్తున్న అమ్మాయిల్ని సో కొంతమంది ముస్లిమ్స్ అబ్బాయిలు ఒక హెచ్ఆర్ ముస్లిమ్స్ మేనేజరు ట్రాప్ చేసి వాళ్ళని ముస్లిమ్స్గా మార్చాలని చెప్పి ట్రై చేశారు. సో వాళ్ళ ముందే కల్మా చదవటము, సో ఆ రిలీజియన్ గురించి గొప్పగా మాట్లాడటము, హిందూ రిలీజియన్ గురించి తక్కువ చేసి మాట్లాడటము. యాజ్ కేరళ స్టోరీస్లో ఏదైతే జరిగిందో అలాగే జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో అలాంటి జరగలేదు అని చెప్పి కాసేపు అనుకున్నా కూడా ఇప్పుడు ఇది టీసీఎస్ నాసిక్లో ఏదైతే జరిగిందో అదే కేరళ స్టోరీస్లో నాకు కనిపించింది. సో కల్మా చదివించటము, సో ఆ హిజాబ్ ధరించేలాగా చేయటము. అండ్ ఎవరైతే ఆ పర్టికులర్ ఆ హెచ్ఆర్ ఉన్నారో నిదా ఖాన్, ఈ అమ్మాయి హెచ్ఆర్ హిందూ అమ్మాయిలు ఎవరైతే ఆ బీపీఓలో జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళని సెలెక్ట్ చేస్తారనమాట. కొంచెం అందంగా ఉండే హిందూస్ అమ్మాయిలందరినీ సెలెక్ట్ చేసి సో వాళ్ళని రిక్రూట్ చేసుకొని ఎవరైతే ఈ కొంతమంది బ్యాచ్ ఉంటారో ఒక 7 అబ్బాయిలు, ఆ అబ్బాయిల టీమ్ లీడర్స్ వాళ్ళు మంచి మంచి పొజిషన్స్లో ఉంటారు, వాళ్ళ టీమ్స్లోకి వీళ్ళని జాయిన్ చేస్తారనమాట. వాళ్ళ అండర్లో వీళ్ళు వర్క్ చేయాలన్నమాట. సో ఇలా చేస్తూ అండ్ క్యాఫ్టేరియాలో వీళ్ళు కలిసి మాట్లాడుకోవడము, అక్కడి నుంచి అలా అలా నడుచుకుంటూ వెళ్ళటము, సో ఆ టీసీఎస్ క్యాంపస్లో అటు ఇటు తిరగటము, సో దాని తర్వాత వీళ్ళు బాగా క్లోజ్ అవటము, దాని తర్వాత అవుటింగ్స్ ప్లాన్ చేయటము, ఈవిడే పార్టీస్ ప్లాన్ చేయటము, ఈ నిదా ఖాన్ అనే ఆవిడ. సో అందరితోటి మంచిగా మాట్లాడము, సో అక్కడి నుంచి వీళ్ళు ఎవరు లేని ప్లేస్లో వీళ్ళందరూ కూర్చోటము. ఈ ఒక 2 అమ్మాయిలు 3 అమ్మాయిలు హిందూస్ అమ్మాయిలు ఉంటారు, మెజారిటీ ముస్లిమ్స్ అబ్బాయిలు ఉంటారు. సో ఆ ముస్లిమ్స్ అబ్బాయిలు కానీ వాళ్ళు కానీ సో వాళ్ళ రిలీజియన్ గురించి మాట్లాడటము, ఖురాన్ గురించి మాట్లాడటము, బ్రెయిన్ వాష్ చేయటము. మోస్ట్ ఇంపార్టెంట్ సో రంజాన్ టైంలో రోజా ఉండటము. అయితే మనం కేరళ స్టోరీస్ 2లో చూసాము బీఫ్, సో ఇది తినిపించేలాగా ట్రై చేయటము. సో ఆకలితో చనిపోతాను కానీ బీఫ్ తినను. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే సరే వాళ్ళ ధర్మం గురించి వాళ్ళ దేవుడి గురించి వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. సో మనమైనా కానీ మన ధర్మం గురించి మన దేవుడి గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాం కదా, వాళ్ళు కూడా సేమ్ అలాగే చెప్పుకుంటుంటారు అని చెప్పి చాలామందికి అనుకోవచ్చు. ఎప్పుడైతే ఆ బీఫ్ తినమని చెప్తారో సో డెఫినెట్లీ మనం ఖచ్చితంగా హిందూస్ ఎవరు బీఫ్ తినరు. సో తినరు కాబట్టి వన్స్ బీఫ్ తినమని అడుగుతారు, రిక్వెస్ట్ చేస్తారు, తినరు, దాని తర్వాత ఫోర్స్ చేస్తారు, దాని తర్వాత ఆర్డర్ చేస్తారు. ఇంకా ఇలా చేయటం వల్ల ఓకే వీళ్ళు ఇలా చేస్తున్నారు అన్న మెచ్యూరిటీ డెఫినెట్లీ వాళ్ళు ఉంటుంది కదా అమ్మాయిల్లో. సో వాళ్ళు అలా కంప్లైంట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆ కంప్లైంట్ ఎవరికి ఇచ్చారంటే హెచ్ఆర్కి ఇస్తారు. ఆ హెచ్ఆర్ ఎవరు, ఈ నిదా ఖానే. సో ఈవిడకి ఇస్తే కంప్లైంట్ సేమ్ మళ్ళీ ఈవిడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ మీద రియాక్ట్ అవ్వాల్సి ఉంది. ఈవిడ రియాక్ట్ అవుతుంది ఎందుకంటే ఈవిడ కూడా ఆ ప్లాన్లో భాగమే కదా. సో ఈవిడకి ఎందుకులే, సో ఈవిడ మళ్ళీ సేమ్ వాళ్ళతో మంచిగా మాట్లాడుతూ వాళ్ళని కూల్ చేస్తూ మళ్ళీ వాళ్ళతోటి మళ్ళీ సేమ్ అదే ఫ్రెండ్షిప్ని కొనసాగిస్తూ ఎవరైతే లీడ్స్ ఉన్నారో మళ్ళీ వాళ్ళతో మళ్ళీ కలిపేది. సో మళ్ళీ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండేవారు. వీళ్ళలో ఒకళ్ళో ఇద్దరో ఎవరైతే హిందూ అమ్మాయిల మీద సో వాళ్ళని మొలస్ట్ చేయటం కానీ వాళ్ళని సెక్షువల్గా వాళ్ళని ఇంకా టార్గెట్ చేయటం కానీ వాళ్ళు ఒక అమ్మాయిని ఒక వ్యక్తి సో ఇలా చేశాడని చెప్పి ఒక కంప్లైంట్ కూడా రేస్ చేసింది ఆ అమ్మాయి. సో అలా రేస్ చేసేయటం వలన నాసిక్ పోలీసులు 40 రోజులు కొంతమంది కానిస్టేబుల్స్, లేడీ కానిస్టేబుల్స్, జెంట్స్ కానిస్టేబుల్స్ టీసీఎస్ కంపెనీలోకి వచ్చి స్వీపర్లుగానో లేకుంటే ఇలా రకరకాల అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్గా జాయిన్ అయ్యారు. అక్కడ జాయిన్ అయ్యి 40 days వాళ్ళకి అండర్ కవర్ ఆపరేషన్ చేసి ఇలా జరుగుతుంది అని చెప్పి వాళ్ళకి అర్థం చేసుకొని సో ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్లు తీసుకొని యాక్చువల్గా ఇంకొక అబ్బాయి కూడా ఉన్నాడు దీంట్లో. మొత్తం 9 మంది, దాంట్లో 8 మంది అమ్మాయిలు, ఒక అబ్బాయి హిందూ అబ్బాయి కూడా ఉన్నాడు. సో ఆ అబ్బాయిని కూడా ముస్లిమ్స్గా మార్చారు. సో ఆ అబ్బాయిని కూడా చాలా హెరాస్ చేశారు, ఆ అబ్బాయిని కూడా చాలా టార్గెట్ చేశారు. సో ఆ అబ్బాయి కూడా కంప్లైంట్ ఇచ్చారన్నమాట. ఇలా చేస్తున్న వల్ల వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఎవరైతే ఈ నిదా ఖాన్ అనే అమ్మాయి ఉందో ఈ అమ్మాయి తప్పించుకుంది, అట్ ప్రజెంట్ అబ్స్కాండ్లో ఉందన్నమాట. 7 మెంబర్స్ని అరెస్ట్ చేశారు. ఆ 7 మెంబర్స్ వచ్చి డానీ షేక్, సో ఇతని మీదే ఆ రేప్ చేశాడన్న కేసు కూడా ఇతని మీదే ఉందన్నమాట. సో తౌసఫ్ అత్తరు, సో రజా అమీన్, షారుఖ్ ఖురేషి, ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, సో వీళ్ళగా 7. సో వీళ్ళతో పాటు ఆవిడ ఆ టీసీఎస్ కంపెనీలో చేశారు. టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కాదు, టాటా కన్వర్షన్ సర్వీసెస్. కన్వర్ట్ చేయాలని ట్రై చేశారు. ఫోర్స్ఫుల్గా ఏ రిలీజియన్ నుంచి ఇంకొక రిలీజియన్కి కన్వర్ట్ చేయాలని కూడా విచ్ ఈజ్ ఎ క్రైమ్. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛా హక్కు ఉంటుంది.
ఈవెన్ ఫోర్స్ఫుల్గా చేస్తే ఇలా కల్మా చదివిపించడము, ఇలా హిజాబ్ ధరించాలని చెప్పడము, ఇలా బ్రెయిన్ వాష్ చేయటము, ఇలాంటివన్నీ విచ్ ఈస్ ఎ క్రైమ్. దాంతోటి ఆ అమ్మాయిని అలా మార్చటము, పెళ్లి చేసుకోవాలని చేయటము, సో నిక్కా చేసుకునేలాగా చేయటము, దానికంటే ముందు ఆ అమ్మాయిని అలా మొలెస్ట్ చేయటము, సో ఆ అమ్మాయిని అలా సెక్షువల్గా అలా చేయటము, సో చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలని చెప్పడము, పెళ్లి చేసుకోవడము, దాని తర్వాత అమ్మాయిని హిందువుల అమ్మాయిల్ని ముస్లిమ్స్ అమ్మాయిలుగా మార్చడము, ఇదంతా ట్రాప్. ఇప్పుడు దీన్ని ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నా అంటే, సో ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఖండించాలి చాలామంది. సో ఎవరైతే దేశంలో ఉంటూ సో దేశానికి ఇండియాకి సపోర్ట్ చేస్తున్న ముస్లిమ్స్ ఎవరైనా కానీ అలాంటి పనులని ఖచ్చితంగా తప్పు పట్టాలి. ఎందుకంటే అదే ముస్లిమ్స్ అమ్మాయిల్ని ఎవరైనా కానీ ఒక హిందువుల అబ్బాయిలు ట్రాప్ చేసో ఇంకొకటి చేసో పెళ్లి చేసుకుని అలా చేస్తే ఓకేనా? ఓకే కాదు కదా. జస్ట్ కోవా బన్ అమ్ముతున్న వాడిని నీ మతం ఏంటి, నువ్వు ఇలా మమ్మల్ని ఇలా మార్చడానికి, మమ్మల్ని ఇలా చేయడం కోసం నువ్వు దాంట్లో ఏం కలిపావో ఏమో, నువ్వు వేరే మతం ఓడివి అని అన్నందుకే హిందువులు కూడా వచ్చి మాట్లాడారు. ఇప్పుడు చాలామందికి రావట్లేదు నోరు, ఎందుకంటే వీళ్ళందరూ సూడో సెక్యులరిస్టులు. నేను అగైన్ మళ్ళీ చెప్తున్నాను, సూడో సెక్యులరిస్టులు అందరూ నపుంసక నా కొడుకులు. ఒక్కడొచ్చి మాట్లాడు, ఎందుకంటే భయం. సో బీజేపీకి అడ్వాంటేజ్ అయిద్దేమోనని భయం. ఇప్పటికీ కొన్ని వందల సార్లు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. మేబీ బీజేపీ పార్టీకి ఒక సిద్ధాంతం ఉండొచ్చు, వాళ్ళ పార్టీ ఐడియాలజీ హిందుత్వ ఐడియాలజీ అయి ఉండొచ్చు, వాళ్ళ ఆర్ఎస్ఎస్ బేస్ మీద ఆ పార్టీ నడుస్తుండొచ్చు. దట్ డజంట్ మీన్ హిందూస్ అందరూ బీజేపీ పార్టీ సపోర్టర్స్ అని కాదు కదా. సో అలాంటప్పుడు హిందూస్కి అన్యాయం జరిగితే మరి మాట్లాడాలి కదా సెక్యులరిస్టులు. నోట్లో ఏం పెట్టుకున్నారు ఆ సెక్యులరిస్టులు? ఎంతమంది యూట్యూబర్లు ఉన్నారు, ఎంతమంది ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఉన్నారు, ఒక్కడైనా మాట్లాడుతున్నాడా? మాట్లాడరు. భయం కింద టార్గెట్ చేస్తారు కామెంట్స్లో అని భయం. ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా ఒక యూట్యూబ్ వీడియో చేసి, ఎందుకు ఇవ్వట్లేదు? ఏ పెద్ద యూట్యూబర్లు అందరూ అడుగుతున్నా, బికాస్ ఆఫ్ వాళ్ళు వీడియోస్ చేస్తే అవి బీజేపీ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది అన్న భ్రమలో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎవరు వీడియో చేయట్లేదు. ఓపెన్గా చెప్తున్నాను నేను ఇదంతా. రీసెంట్గా విజయవాడలో కొన్ని టెర్రరిస్ట్ యాక్టివిటీస్ బయటపడ్డాయి, కొంతమంది అరెస్ట్ చేశారు, ఒక 2-3 వీళ్ళకి టెర్రరిస్ట్ క్యాంప్స్ తోటి డైరెక్ట్గా కాంటాక్ట్స్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళని పట్టుకున్నారు. సో వీళ్ళు వేరే పూణేలో కానీ లేకుంటే వెస్ట్ బెంగాల్లో కానీ కొంతమందితోటి వీళ్ళకి కాంటాక్ట్స్ ఉన్నాయి, వీళ్ళు మాట్లాడుతున్నారు సో అని చెప్పి కూడా తెలిసింది. వాళ్ళు అరెస్ట్ కూడా చేశారు. క్రాంతి వ్లాగర్ వీడియో చేశాడా? చెయ్యలేడు కూడా. భయం. ధర్మానికి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు, అయితే హిందువులకి ఏదైనా అన్యాయం జరుగుతున్నప్పుడు ఒకడు వచ్చి మాట్లాడట్లేదు బయటికి. సెక్యులరిస్టులు అని చెప్పుకున్న వాళ్ళు వచ్చి మాట్లాడాలి కదా, క్వశ్చన్ చేయాలి కదా, తప్పుని ఖండించాలి కదా. అలా ఖండించినప్పుడు ఏమిటంటే సో మన కోసం వాళ్ళు వస్తున్నారు, మన కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు అన్న ధైర్యం వీళ్ళలో ఉండి వీళ్ళు కూడా సైలెంట్గా ఉంటారు. సర్లే మన కోసం కొంతమంది వచ్చారని. ఎవరు రానప్పుడు ఏం చేస్తారు? వాళ్ళే మాట్లాడుకుంటారు, వాళ్ళే వాయిస్ రేజ్ చేసుకుంటారు, వాళ్ళే గట్టిగా పోరాడతారు. దాన్ని మత పిచ్చి, మత ఉన్మాదం అని చెప్పి మాట్లాడితే అలాంటి వాళ్ళు చెప్పులతో పట్టాలి. వాళ్ళకి సోర్స్ లేదు పాపం, వాళ్ళకి అనాథల్లాగా వదిలేస్తున్నారు హిందువుల్ని. అదే ఇప్పుడు ముస్లిమ్స్ అతనికి మాత్రం అన్యాయం జరిగితే వెళ్ళి మాట్లాడారు కదా, క్రిస్టియన్స్కి ఎవరికైనా అన్యాయం జరిగితే వెళ్ళి మాట్లాడుతున్నారు కదా అంత గట్టిగా. మరి ఎందుకు? బీజేపీ పార్టీ దేశాన్ని రూల్ చేస్తుంది కాబట్టి హిందువుల అమ్మాయిలకి ఏదైనా జరిగినా, అయితే హిందువులకి ఏదైనా జరిగినా ఎవరు మాట్లాడరు గొంతెత్తి. ఎంతమంది అమ్మాయిలు అలా జరుగుతుంది అక్కడ. వాళ్ళు ఏం చెప్పుకోలేరు బయటికి. వాళ్ళు చెప్పుకున్నా కూడా ఇతర హెచ్ఆర్కి చెప్పుకోవాలి, లేదా వాళ్ళ లీడ్స్కి చెప్పుకోవాలి. హెచ్ఆర్కి చెప్పినా లీడ్స్కి చెప్పినా వాళ్ళే మళ్ళీ అక్కడే ఉన్నప్పుడు ఆ అమ్మాయిని మళ్ళీ మీరు ఇంకా ఎవరికైనా చెప్తే నీ ఉద్యోగం పోద్దని వాళ్ళు బెదిరిస్తుంటే పాపం వాళ్ళు ఎవరికి చెప్తారు? ఉద్యోగాలు పోతే రావు కదా, దొరకవు కదా అంత ఈజీగా. పాపం వాళ్ళు ఎవరికి చెప్తారు? ఎవరికి చెప్పుకోలేక ఒక అమ్మాయి ఆఖరికి ఒక కంప్లైంట్ ఇస్తే దానివల్ల ఇదంతా జరిగింది. ఆఖరికి నార్త్ కొరియాలో ఏం జరిగిందో కూడా మాట్లాడుతుంటారు ఇక్కడ. బట్ మన దేశంలో నాసిక్లో హిందువుల అమ్మాయిల్ని ఇలాగ మారుస్తున్నారు, ఇలా ఫోర్స్ఫుల్గా ఇలా వాళ్ళని మొలెస్ట్ చేస్తున్నారు అని చెప్పి న్యూస్ ఛానల్స్, చాలా మీడియా ఛానల్స్, ఇంగ్లీష్ మీడియా ఛానల్స్ వాళ్ళు న్యూస్ ప్రొజెక్ట్ చేస్తారంటే ఒక్కడు మాట్లాడు, కనీసం ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేయడు అప్పటికి. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? అది. సో ఇలాంటి సూడో సెక్యులరిజం వర్కౌట్ కాదు దేశంలో. ఇలాంటి సూడో సెక్యులరిజం డెవలప్ అయిపోయింది దేశంలో. ఇలాంటి సూడో సెక్యులరిజం డెవలప్ అయిపోవడం వలన ఎవరి మతాన్ని వాళ్ళు కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఎవరి మతం కోసం వాళ్ళు పోరాడుతున్నారు, వేరే మతాల మీద అన్నెసరీగా హేట్రెడ్ పెంచుకుంటున్నారు బికాస్ ఆఫ్ ఇలాంటి ఎదవల వల్ల. అదే వాళ్ళు అందరి కోసం మాట్లాడుతూ ఉంటే ఎవరు పార్టీకి వాళ్ళు సైలెంట్గా ఉంటారు. ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడినా కూడా చాలామంది కోపాలు వస్తాయి. కాకపోతే లాస్ట్ టైం ఏదైతే మాట్లాడానో ఇప్పుడు కూడా అదే మాట్లాడుతాను. ఇష్యూని బేస్ చేసుకొని మాట్లాడుతున్నాను. ఏ రిలీజియస్నో లేకుంటే ఏ వ్యక్తులనో తప్పు పట్టట్లేదు. ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ముస్లిమ్స్ని తప్పు పట్టాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? లేదా హిందువులను తప్పు పట్టాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఇష్యూ జరిగినప్పుడు ఇష్యూని ఇష్యూలాగా ప్రొజెక్ట్ చేయాలి, న్యూస్ని ప్రజెంట్ చేయాలి. అలా చాలామంది చెయ్యట్లేదే. సో లాస్ట్ టైం హిందూ అమ్మాయి కదా ఆ యాంకర్,
ఎవడో ఇంకొకటి టీవీ యాంకరు వాళ్ళ టీవీ ఏంటి వాళ్ళు ఏంటి అని చెప్పి ఆ వ్యక్తిని క్వశ్చన్ చేశాం కదా, చేశారు కదా, ఆవిడ ఫొటోస్ కూడా పెట్టారు కదా, చేశారు కదా, హైలైట్ చేశారు కదా. ఇప్పుడు ఏమొచ్చింది అనేది నాకు డౌట్. అంటే పెద్ద ఇష్యూ. సో ఇప్పుడు ఈ ఇష్యూలోకి ఓన్లీ నాసిక్ పోలీసులే కాకుండా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కానీ ఎన్ఐఏ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. సో ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. సో ఇలా కార్పొరేట్ కంపెనీస్లో చాలా చోట్ల జరుగుతూ ఉంది. ఎప్పుడైతే ఈ ఇష్యూ బయటకు వచ్చిందో చాలామంది ట్విట్టర్లో విప్రో నుంచి కానీ లేదా ఇన్ఫోసిస్ నుంచి కానీ ఇలా మెజారిటీ ఎంఎన్సీ కంపెనీస్లో ఇలాగ సఫర్ అవుతున్న చాలామంది అమ్మాయిలు వాళ్ళు ట్వీట్స్ పెడుతున్నారు. వాళ్ళకి జరిగిన ఎక్స్పీరియన్సెస్ని వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. అలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు ఎవరు బయటపడరు. ఇప్పుడు ఆ అమ్మాయిది కూడా ఎలా బయటపడింది, ఒక అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ రంజాన్ టైంలో వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి కొంచెం వేరేలాగా ప్రవర్తిస్తుంది. లైక్ రంజాన్ టైంలో ఉపవాసాలు అవి చేస్తుండేసరికి సో ఎవరికైనా కానీ హిందూ ధర్మం ఆచరిస్తున్న వాళ్ళకి సో వాళ్ళకి కొంచెం కొత్తగా అనిపిస్తుండొచ్చు, కొంచెం వింతగా అనిపిస్తుంటుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ సౌదీలో చాలామంది ఉంటారు, దుబాయ్లో చాలామంది ఉన్నారు, కువైట్లో చాలామంది ఉంటారు. మన హిందువులు అక్కడికి వెళ్ళి డ్రైవింగ్ పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు చాలామంది వీడియోస్ పెడుతుంటారు. ఈ విధంగా మేము బయట ఏది తినకూడదు, అది రూలు. సో మేము కూడా ఉపవాసమే ఉండాలి, మీరు రూమ్లో ఏదైనా తింటే తినొచ్చు కానీ బయట మాత్రం ఏమీ తినకూడదు, అక్కడ రూల్ ఉంటుంది అని చెప్పి చాలామంది చెప్తారు. వాళ్ళు కూడా ఉపవాసాలు ఉంటారు వాళ్ళతో పాటు. ఓకేనా. సో తప్పదు కాబట్టి వాళ్ళకి అక్కడ సో వాళ్ళ రిలీజియన్ని వాళ్ళ రూల్స్ని వాళ్ళు అక్కడ ఫాలో అవ్వాలి. ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి వర్క్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు తప్పదు వాళ్ళకి. సో ఇప్పుడు ఈ అమ్మాయి అలా చేయటంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఇదే సీన్ నేను కేరళ స్టోరీస్లో చూసాను. ఈ బీఫ్ తినమని ప్రోత్సహించాలి ఫోర్స్ చేసేది ఏదైతే ఉందో ఇది వచ్చినప్పుడు ఇది చాలామంది దీన్ని అపోజ్ చేశారు. చాలామంది దీన్ని ఇది ప్రోపగాండా మూవీ అని చెప్పారు. కట్ చేస్తే అదే సినారియో నాసిక్లో జరిగింది. కేరళలో జరిగిందో లేదో తెలియదు నాకు, బట్ నాసిక్లో అయితే జరిగింది. ప్రూఫ్ కూడా ఉంది, అథెంటిక్ ప్రూఫ్ ఉంది. బీఫ్ తినమని వాళ్ళని ఫోర్స్ చేశారు ఆ అమ్మాయిలు అని చెప్పి. సో ఎవరైతే ఆ లేడీ ఉన్నారో సో ఆ లేడీ ఇంకా దొరకలేదు. మేబీ అబ్స్కాండ్ అయి ఉన్నారు, ఇంకా మేబీ ఎక్కడున్నారో ఏమో. సో నాకు తెలిసి మోస్ట్లీ ఎయిదర్ తమిళనాడు అన్నా లేదా వెస్ట్ బెంగాల్ అన్నా లేదు కేరళ అన్నా సో ఇలాంటి మేబీ హైదరాబాద్. సో ఇలాంటి ప్లేసెస్, ఈ 4 ప్లేసుల్లో ఎక్కడో చోట షెల్టర్ ఉంటుంది ఆవిడకి. డెఫినెట్లీ ఇస్తారు కూడా ఖచ్చితంగా. అదే మన ప్రాబ్లం. సో ఓవరాల్గా ఇది ఇష్యూ అనమాట. సో మీ ఒపీనియన్ మీరు చాలా బలంగా కామెంట్ చేయండి. నాకైతే చాలా తప్పు అనిపిస్తుంది. తప్పు కూడా కాదు, పాపం అది. ఎంత సఫర్ అంటారు ఆ అమ్మాయిలు, ఆలోచించండి ఒకసారి. ఆ అమ్మాయిల పొజిషన్లో వెళ్ళి ఆలోచించండి. జస్ట్ కోవబన్ ఇష్యూలో ఆ వ్యక్తిని అలా హ్యూమిలేట్ చేసినందుకే మనం ఎంత ఇబ్బంది పడ్డాం, ఎంత నాకు అది తలుచుకుంటేనే బాధేసింది ఆ విషయంలో. ఇంకా అలాంటిది ఆ అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళి మనం ఆలోచిస్తే, అమ్మాయిల ప్లేస్లో మనం ఉంటే రక్తం మరిగిపోతుందే మనకి. వాళ్ళు ఎంత టార్చర్ అనుభవించుంటారో ఆలోచించండి. ఫోర్స్ఫుల్ కన్వర్షన్స్ జరగకూడదు దేశంలో, ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ జరగకూడదు. అండ్ ఓపెన్గా మైక్స్లో వేరే మతాల గురించి, వేరే మత గ్రంథాల గురించి, వేరే మత ఆచారాల గురించి తూలనాడుతూ మాట్లాడుతున్న సంఘటనలు కూడా చూస్తూనే ఉన్నాం. ఎవరు ఏ మతం వాళ్ళు అన్నా కూడా తప్పే. అన్రెస్ట్ క్రియేట్ చేయకూడదు దేశంలో అన్నెసెసరీగా, తప్పు. ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షిస్తున్నప్పుడు దయచేసి ఆ మతాలకు సంబంధించిన వాళ్ళు ఓవర్ రియాక్ట్ అవ్వద్దు. ఓకేనా. ఓవర్ రియాక్ట్ అయ్యారనుకోండి ఇంకా వేరేలాగా వెళ్ళిపోద్ది అనమాట. దీన్ని ఎవరూ ఆపలేరు. సో అది నేను చెప్పేది. సో ఎంతమంది చూస్తారో నాకు తెలియదు కానీ సో చూసిన వాళ్ళు ఎవరైనా మీ ఒపీనియన్ మీరు బలంగా కామెంట్ చేయండి. కరెక్ట్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు అడగలేదు. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొంచెం బలంగా మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది. జై హింద్.